Praise the Lord. Greetings in Jesus' name. God is good all the time. మరి దేవుని మహిమ కలుగును గాక. Psalms 107 chapter 6 from the first verse. Give thanks to our Lord, for He is good. His faithful love endures forever. Has the Lord redeemed you? Then speak out. Tell others He has redeemed you from your enemies. For He has gathered the exile from many lands, from east and west, from north and south. Some wandered in the wilderness, lost and homeless, hungry and thirsty. They nearly died. Lord, help us, they cried in their trouble, and He rescued from their distress. Amen. The Bible says Jesus is our Redeemer. He redeemed us. He delivered us from our enemies. Amen. There is a reason we worship Jesus. Amen. Because for His love endures forever. Amen. And God has been very faithful and good to us. And let's worship the Lord with truth and in spirit. దయచేసి మనమందరం కూడా హృదయాలు సిద్ధపరచుకుంటూ పరిశుద్ధాత్మ దేవుని మనం ఆహ్వానించుకుంటూ మనము ఆయన చేసిన గొప్ప మేలులకై స్తుతి గానాలతో దేవాది దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనం మొరపెట్టుకుందాం సంగమా. దయచేసి అందరం కూడా సిద్ధపడండి. కొన్ని క్షణాలు మరి మీ యొక్క హృదయాలు తెరిచి మీ యొక్క నోర్లని తెరిచి దయచేసి కొన్ని క్షణాలు మరి దేవునికి స్తుతి అర్పించి మనం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ యొక్క అభిషేకము మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా రావాల్సిన వారందరినీ కూడా మీరు ప్రేరేపించి ప్రభా దాన్ని మీరే త్వరగా రప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకము కృప మా యొక్క సంఘం మీద ఉంటున్న గాక ప్రభా. ఆరాధనలో ప్రభా అందరం కూడా మేము కలిసి మిమ్మల్ని ఆరాధించి ఆ యొక్క కృప అధికత మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Hallelujah. And I request the worship team to please come forward and lead us in a time of worship. We love you, Jesus. సాయంత్రకాల సమయంలో ఆరాధనకు వచ్చాము. ఆయన సన్నిధానంలో ఆయన స్తుతించి ఆరాధించడానికి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ఇచ్చారు. సమయము అసమయము అన్ని వేళలా ఆయన్ని స్తుతించి ఆరాధిస్తూ ఆయనకి కృతజ్ఞతలు చెల్లించుకోవడం అనేది ఎంతో అదృష్టం. మరి సన్నిధానంలో మరి గివ్ థాంక్స్ టు ది లార్డ్ అనే పాట పాడుకుంటాం. కలిసి స్తుతిద్దాం. I request everyone to stand along with us. Please be pleased. Is the power
request everyone to stand up so that as we go to next song. Baby,
స్తోత్రములు తండ్రి. ఎంతో మంచి దేవుడు యేసయ్య. నీకే స్తోత్రములు రాజా. పరిశుద్ధుడా నీకే స్తోత్రములు తండ్రి. ఎంతో మంచి దేవుడు అయ్యా అనే పాట పాడుకుంటున్నామైనా మమ్మల్ని తెలుసు మహిమపరుస్తామండి. Praise you, Jesus. Thank you.
కాపాడి ఉన్నారు తండ్రి. మీ ప్రేమతో మమ్మల్ని క్షమించి ఉన్నారు దేవా. మా పాపములన్నింటినీ తండ్రి ప్రభు భరించి నీకే స్తోత్రం యేసయ్యా. మరి ఆరాధన ముందుకు వెళ్ళి దయచేసి అందరూ కూర్చొని మరి మాతో కలిసి ఆరాధన ముందుకు వెళ్ళాలి. Praise you, Father. నా యేసయ్యా, నీకే స్తోత్రం. వందనాలు దేవా, స్తోత్రం. మా పాపముల నుంచి తండ్రి మమ్మల్ని బయటకు తీసి తండ్రి కడిగి పవిత్రపరిచి తండ్రి ఈ వాక్యాన్ని మా మనసులో ఉంచి తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న దాన్ని బట్టి నీకే స్తోత్రము తండ్రి. Praise you, Father. మనము ఒకే ఒక్క స్వరం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. అండ్ గాడ్ స్పీక్స్ త్రూ హిస్ వర్డ్ అండ్ ఓన్లీ త్రూ హిస్ వర్డ్. అందుకనే బైబిల్ చెప్తా ఉంటారు కదా, యువర్ వర్డ్ ఇస్ అ లైట్ అండ్ ల్యాంప్ అంటూ మై ఫీట్ అని చెప్పేసి. ఈ వాక్యం నాకు పాదములకు దీపం అని చెప్పేసి. సో
ఒక్క వాక్యం కోసము వి విల్ లిటరలీ లుక్ టు ద లార్డ్, విల్ వెయిట్ ఫర్ ద లార్డ్. దేవుని నాతో ఎప్పుడు మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ఆ దేవుడి ఆ ఒక్క వాక్కు కోసము మనము ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ దిస్ డస్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఆ వాల్యుబుల్ అంటే అంత అమూల్యం, అంత విలువైన వాక్యాన్ని మనము పొందుకోవాలని చెప్పేసి మనం ధ్యానిస్తూ ఈ పాట పాడదామండి. నడవలసిన త్రోవలు తండ్రి మా కొరకు తండ్రి చూపుచున్నది తండ్రి. ప్రతి సమయం అందు తండ్రి మీ వాక్యం మాకు తోడుగా ఉంది తండ్రి. మేము చేసే ప్రతి పనులు తండ్రి మాకు మార్గంలో చూపుచున్న దేవా నీకే స్తోత్రము తండ్రి. నా యేసయ్య నీకే వందనాలు, గొప్ప దేవ నీకే స్తోత్రములు యేసయ్య, అద్భుతకరుడా నీకే స్తోత్రములు రాజా. హల్లెలూయా, we praise you Father. Your name is above all names, my Master God, our Father. There is none like you, Master God, Jesus. Thank you, Father. Thank you, Jesus. We praise you, Lord. We praise you, Father. Your Majesty. We praise you. We all will rejoice in the praise of our Lord Jesus. Joy.
సృష్టించిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అల్ఫా ఒమేగా అయిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తన కోరా బాబా 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 బాబే ఊరా మస్సందర కోరా బాబా బాబా బాబా. పరిశుద్ధుడా ప్రభా, మీరు స్వస్థత పరిచే దేవుడు, విడుదల కలిగించే దేవుడు ప్రభా, దరిద్రం నుంచి తొలగించే దేవుడు మీకే వందనాలు. శూన్యం నుంచి తన సర్వశక్తివంతుడా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. Hallelujah. We worship you, Lord. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. How great is our God. ఎంత గొప్ప దేవుడు ప్రభా, మేము ఊహించలేం ప్రభా. You are incomparable, O God. No one can describe you, Jesus, completely. You are eternal, wonderful, omnipotent God. We worship you, we praise you, Father. Be enthroned in the praises of your people, O God. మా స్తుతుల మీద ఆసీనుడై ఘనపరచబడండి ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసటి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. You can be seated. Thank you so much. Hallelujah. Rakora Masanta Rakora. All right. Good evening, everyone. Praise the Lord. Praise the Lord. Greetings in Jesus' name. దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనం అందరికీ కూడా న్యూస్ ప్లేక్స్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్లో మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తున్నాను. We welcome you. Please turn to your neighbor and say welcome, welcome, welcome. Amen. Praise the Lord. Praise the Lord. Hallelujah. Amen. God is good. Amen. So before we go into the time of announcements, we have a few prayer points అండి. దయచేసి మరి సిస్టర్ సువర్ణ వాళ్ళ యొక్క నెఫ్యూ గురించి ప్రార్థన చేయాలి. బ్రదర్ బబ్లు ఈస్ ఒరిజినల్ నేమ్ ఇస్ గగన్. సో హీ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. వారు మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు లాస్ట్ ఎస్టర్డే. సో హీ వాస్ సఫరింగ్ ఫ్రమ్ డెంగ్యూ ఫీవర్. సో మరి ప్లేట్లెట్స్ దారుణంగా మరి 30,000కి పడిపోయింది. There was a tremendous, but today morning I happened to visit him. నేను మరి బాలనగర్ హాస్పిటల్లో నేను వెళ్ళి దర్శించాను, ప్రార్థన చేశాను. మరి 75,000 వరకు వచ్చాయి. మరి నిజంగా ఈవినింగ్ వరకు ఒకవేళ కోలుకుంటే రేపు డిశ్చార్జ్ అవుతారు. సో వారి గురించి మనం ప్రార్థన చేయాలి. మరి ఎంతో మరి యవనస్తుడు, ఈ స్టడీంగ్ ఓన్లీ 10th క్లాస్, మరి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. వారి యొక్క తండ్రి గారు వచ్చారు. మరి వారి యొక్క మరి సంపూర్ణమైన స్వస్థత నిమిత్తము మరి వారు కోలుకోవాలని, అదేవిధంగా ఆర్థికంగా కూడా దేవుడు మనల్ని బలపరచాలని మరి ప్రార్థన చేస్తాం. వాళ్ళ తండ్రి గారు మరి ఊరిలో ఆటో నడిపిస్తూ ఉంటారు, అదేవిధంగా చిన్న బిజినెస్ చేస్తూ ఉంటారు. దేవుడు వారిని మరి ఈ యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కటి కూడా సమకూర్చాలని మనం ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మరి మన సంఘంలో కూడా ఎవరైనా మరి ఆ యొక్క క్రమంలో ఎవరైనా స్వస్థతకు గురైనట్లే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం. లెట్స్ ప్రే అండ్ అప్హోల్డ్ బ్రదర్ గగన్ ఇన్ గాడ్స్ హ్యాండ్. సో దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మేము ఆమె కనపరుస్తున్నాం, మేము ఆమె స్తుతిస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి బ్రదర్ గగన్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఎంతో యాక్టివ్గా ఉన్న బాలుడు ప్రభా, ఎంతో మిమ్మల్ని ప్రేమించి ప్రతి ఒక్క మరి చర్చ్ యాక్టివిటీస్లో పాల్గొంటారు ప్రభా. ఆ యొక్క బ్రదర్ని ప్రభా మీరు మరి హాస్పిటల్ అడ్మిటెడ్ అయి ఉన్నారు ప్రభా. యేసు నామములో ప్రభా ఆ యొక్క ప్లేట్లెట్స్ని ప్రభా నార్మల్ స్టేట్కి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి శక్తి చేత కాదు, బలము చేత కాదు ప్రభా, మరి యొక్క ఆత్మతోనే సమస్తము సాధ్యం ప్రభా. మీ యొక్క హస్తము వారిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి హాస్పిటల్లో ప్రభా ఆ యొక్క బాలుడు బెడ్ మీద ఉన్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కటి ప్రభా మీ ఆశ్చర్యంగా మీ కార్యాలు చేసి ప్రభా ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఆ యొక్క మరి తినే ఆహారంలో ప్రభా మీరు దీవించి ప్రభా సమస్తము కూడా ఆయన యొక్క హెల్త్ కోరుకునేలాగా ప్రభా మీరే గొప్ప మిరాకిల్ చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి వారి యొక్క కుటుంబాన్ని మీ చేతకు అప్పగిస్తున్నాం ప్రభా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అగ్నికచ్చి వేసి బాలుని మరి ఒకసారి మీ చేతకు అప్పగిస్తూ సంపూర్ణమైన స్వస్థత మేము కోరుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మరి మీ చిత్తమైతే ఆ యొక్క డిశ్చార్జ్ ప్రాసెస్లో కూడా త్వరగా ఇవి ప్రభా మీరే సంపూర్ణమైన స్వస్థత వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తూ అదేవిధంగా సంఘంలో కూడా మరి ఎవరైనా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే ప్రభా వారి నిమిత్తం మేము మిమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తున్న ప్రభా వారిని కూడా సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. థాంక్యూ సో మచ్. Let's continue to pray for Brother Bablu.
till he comes out, and also he has to recover, and it's not easy. Dengue is a very deadly disease. Dengue is a very deadly disease. Amen. So let's pray and uphold Brother Pablo in God's hand. And we want to just welcome everyone, and we will go into the time of announcements. మనందరికీ కూడా అనౌన్స్మెంట్స్ తెలుసు. సో దయచేసి మనమందరం కూడా మరి ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 కాన్ఫరెన్స్ ప్రేయర్స్లో మనమందరం కూడా మరి పార్టిసిపేట్ అవుతున్నామండి. మీరందరూ కూడా అవ్వండి, ఎందుకంటే అది ప్రేయర్ ఈజ్ అ బిగినింగ్. సీక్ ye first the kingdom of God. Amen. And all the things will be added to. ఉదయకాల సమయంలో నేను దేవుని యొక్క ముఖాన్ని మనం వెతికినప్పుడు సమస్తము కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. ఆ యొక్క సమయంలో అంటే ఉద్యోగం రావాల్సిన సమయంలో దేవుడు మన ఉద్యోగాన్ని కాపాడుతాడు, ఉద్యోగాలు ఇస్తాడు. ఈ యొక్క క్రమంలో దయచేసి గమనించాలి, ఎంతోమందికి ఉద్యోగాలు పోతున్నాయి, ఎంతోమంది చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. మరి అలాంటి క్రమంలో మనకి ఎవరంటే సహాయం మన ప్రార్థన మనల్ని కాపాడుతాడు. సో ప్లీజ్ జాయిన్ అవ్వండి. యవనస్తులకి కూడా నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే, యవన కాలంలోనే మనము ఎక్కడ మన శక్తి బలము మన యొక్క విశ్వాసం ఎక్కడ ఉంచాలంటే యెహోవా మీద ఉంచాలి. సో అదేవిధంగా ఎవ్రీ వెనస్డే మనకి ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది, అదేవిధంగా ఫ్రైడే బైబుల్ స్టడీ అండ్ సాటర్డే వీ హ్యావ్ యూత్ మీటింగ్. సో మీరందరూ కూడా మరి పిల్లల్ని కూడా యవనస్తులు కూడా జాయిన్ అవ్వాలని నేను కోరుతున్నాను. మీరందరికీ కూడా మరి ప్రత్యేకంగా వందనాలు. మరి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఎనీ టెస్టిమనీస్ యూ వుడ్ లైక్ టు షేర్, ఎవరన్నా సాక్ష్యం పంచుకొని దేవుని కనపరచాలనుకుంటున్నారా? Anyone wants to share it? Okay. Sandhya Khan. Hello, praise the Lord. Praise the Lord. So I don't know whether this is a God-given opportunity, so I just wanted to share one చిన్న ఇన్సిడెంట్ షేర్ చేద్దాం అనుకున్నాను. మా ఇంట్లో జరిగింది. సో మా పనమ్మాయి ఉంది, వాల్మీట్. షీఈ్ అ ముస్లిం లేడీ, బట్ వెరీ లవింగ్ అండ్ వెరీ మంచిగా చూసుకుంటుంది అనమాట. షీఈ్ కేరింగ్ అండ్ ఆల్. అయితే తను ఒకరోజు తనకి చాలా రోజుల నుంచి బాగుంటలేదు, ఆల్మోస్ట్ 3-4 మాకు ఎప్పటి నుంచి బాగాలేదు, తనకు కూడా ఫీవర్ అదంతా స్టార్ట్ అయ్యి, బట్ స్టిల్ షీ వాజ్ కమింగ్ అండ్ వర్కింగ్ ఫర్ అస్. ఎందుకంటే మాకు బాగాలేదు అండ్ వీ డోంట్ హ్యావ్ టైం అనేసి అట్లాగే వచ్చి చేసేది. సో ఒకరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీతో ఐ ట్రై టు సాక్ష్యం చెప్పాను నేను, హరి సాక్ష్యం. అండ్ ఐ వాజ్ టెలింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ టు హర్ అండ్ అంతా చెప్పాను. చెప్పి తను చాలా బాగా వినింది అనమాట, కూర్చొని అంతా వినింది. బట్ లేటర్ ఆన్ వాట్ హ్యాపెండ్, షీ స్టార్టెడ్ గెటింగ్ లాట్ ఆఫ్ హెడేక్ అనమాట, బాగా సివియర్ హెడేక్ వస్తుంది స్టార్ట్ అవ్వింది. సో దే వెంట అండ్ దే షో టు డాక్టర్. అయితే టెస్ట్లో ఏం అయిందంటే దెర్ ఇస్ సమ్ వాటర్ ఇన్ అవర్ బ్రెయిన్ అని తెలిసింది. యా, సో అండ్ డాక్టర్ వాంట్స్ టు టేక్ ద ఫ్లూయిడ్ ఫ్రమ్ ద స్పైనల్ కార్డ్ అండ్ సెండ్ ఇట్ ఫర్ టెస్టింగ్. దిస్ హ్యాపెండ్ లాస్ట్ వీక్ అరౌండ్ ఐ థింక్ Monday or Wednesday or something like that. So then she called me and I called her and I asked her what is your decision. So తను ఏమందంటే, మేడం మీరు నా గురించి ప్రేయర్ చేయండి, మీరు నాకు చెప్పారు కదా నా గురించి ప్రేయర్ చేయండి, ఐ వాంట్ గాడ్ టు హీల్ మీ. సో ఐ జస్ట్ నీడ్ ప్రేయర్స్. అందుకే నేను డాక్టర్తో కూడా ఏం చెప్పానంటే, మీరు నాకు 5 days, ఆయన అప్పటికప్పుడే అడ్మిట్ అయిపోమన్నారంట డాక్టరు. అయితే తను చెప్పింది, నేను 5 days జస్ట్ గివ్ మీ సమ్ మెడిసిన్స్, ఆఫ్టర్ 5 days ఐ కమ్ అండ్ దట్ మీన్స్ టుమారో డే ఆఫ్టర్ టుమారో నేను మళ్ళీ వస్తాను, అప్పుడు మీరు చెప్తే నేను అడ్మిట్ అయిపోతాను. మళ్ళీ షీ హెస్ పుట్ దట్ ఫేత్ ఇన్ ప్రేయర్. అంటే ఆల్ ప్రేయర్లో కూడా ఉంది, బట్ షీ స్పెషలీ ఆస్క్డ్ us to pray for her. So I request everyone, please pray for her so that God might touch her and heal her and she can be a testimony among my family. So may God bless this testimony. Thank you. So, thank you, Akka. Wonderful. It's a time for us to share testimony. Amen. మనము సంఘానికి వస్తాము, మంచిది. బైబిల్ వ్యక్తిగతంగా చదువుకుంటాము, చాలా మంచిది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాము, చాలా మంచిది. కానీ ఇతరుల రక్షణలో రావడానికి మనం ఒక అడుగు ముందుకు వేసి వారికి మనం ఒక సాక్షిగా ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క సాక్ష్యము వారికి బోధించాలి. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను వెళ్ళి లోకానికి చెప్పు అని చెప్పాడు యేసు ప్రభు.
మరి we really want to thank God for the stand. ఈవెన్ మనం అనుకుంటాం చిన్న వాళ్ళే అనుకుంటాం, బట్ డోంట్ లూజ్ ది ఆపర్చునిటీ. గాడ్ లవ్స్ దెమ్. Amen. If people are around you, దయచేసి గమనించండి, ఇఫ్ పీపుల్ ఆర్ సరౌండెడ్ టు యూ, మీ యొక్క కాలేజ్లో, మీ యొక్క గృహంలో, మీ యొక్క నైబర్స్లో ఎవరైనా మీరు అక్కడ ఉంటే దేవుడు మిమ్మల్ని ఒక ఉద్దేశపూర్వకంగా అక్కడ పెడతాడండి. మీరు అక్కడ వాళ్ళకి వెలుగుగా ఉండడానికి మీరు ఆస్కారంగా ఉండాలి. మీరు ఒక వెలుగుగా వాళ్ళ జీవితాల్లో వెలుగు ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. అంటే మీరు దేవుని యొక్క సాక్ష్యం వాళ్ళకి బోధించాలి. ఏమా? సో ప్లీజ్ అండర్స్టాండ్, లెట్స్ ప్రే అండ్ అప్హోల్డ్, గాడ్ విల్ టచ్ యు. ఏమా? మనము వేయాలి, అదేవిధంగా మనం ఇతరులను కూడా సంఘానికి నడిపించాలి. హల్లెలూయా. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ అమాంగ్ యూ హు ఆర్ ఫ్రీ ఇన్ ద ఈవినింగ్, టెల్ దెమ్ ఐఎమ్ గోయింగ్ టు చర్చ్, నేను చర్చ్కి వెళ్తున్నాను, మాతో రండి. ఇట్స్ 2 hours ఆఫ్ చర్చ్. ఓకే, సో ప్లీజ్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెక్స్ట్ వీక్. యా, we can do that. మోస్ట్ ఆఫ్ అస్ చాలా మంది ఒక మంచి హోటల్ స్టార్ట్ అయితే అరే హోటల్ బాగుందని 100 మందికి చెప్తుంటారు. చర్చ్లో దేవుని యొక్క వాక్యము బోధించబడుతుంది. ఆ యొక్క వాక్యము దేవుడు వాళ్ళతో ముట్టి వాళ్ళు రక్షణలో వచ్చే ఆస్కారం ఉంటుంది. సో వదలకండి, మనం ఎప్పుడూ కూడా ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. దేవుని యొక్క స్వార్థ బోధించాలి. లీడ్ దెమ్ టు ద చర్చ్. ఏమా? సో థ్యాంక్ యూ సో మచ్. ఎనీథింగ్ ఎల్స్? ఏమా? So we will go to the time of what? Yeah. Hallelujah. దయచేసి తలలు మంచి మనం ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, మీకే వందన స్తోత్రాలు తెలుస్తున్నా ప్రభా. ఈ యొక్క వాక్యంతో ప్రభా మమ్మల్ని బలపరిచి తండ్రి మా ప్రతి ఒక్క విత్తనము ప్రభా మరి మంచి నేల మీద పడటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో we will learn something different message. మనము నిజంగా యేసు ప్రభు మరి ఆ యొక్క నిమిత్తము ఏదైతే మనకి బోధించే విషయాలలో ప్రాముఖ్యమైన బోధన దేవుడు మనకి బోధించాడు. ఆ యొక్క అంశాన్ని బట్టి మనం ధ్యానించుకుందాము. సో వి విల్ లెర్న్ టుడే అబౌట్ పర్సిక్యూషన్. మనము హింసించబడము అనేది నేర్చుకుందాం. మా ఇంట్లో గృహంలో మొన్న ఫ్రైడే మా ఇంట్లో మరి ఏజీ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ మీటింగ్ జరిగిందండి. సో కొంతమంది దైవజనులు వచ్చి మరి మన చర్చ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చర్చ్, అదేవిధంగా ఇంగ్లీష్ సెక్షన్లో ఉన్న పాస్టర్స్ కొంతమంది వచ్చారు. అందులో మరి బ్రదర్ సుశీల్ సత్య ఇద్దరు కూడా వర్షిప్ లీడ్ చేశారు. మంచిగా జరిగింది. సో లాస్ట్లో కొన్ని అంశాలు వాళ్ళు చెప్తే చాలా కదిలిపోయాను నేను. వాళ్ళ యొక్క అంశాలు, ప్రార్థన అంశాలు ఏంటంటే, ఒక దైవజనుని యొక్క చర్చ్ బోయిన్పల్లిలో ఉంది. లీజ్ తీసుకున్నారు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు లీజ్ తీసుకున్నప్పుడు కొంతమంది వ్యతిరేకత శక్తులు ఆ ఓనర్కి మభ్యపెట్టి మీరు ఖాళీ చేయండి సంఘము అని ఆ పాస్టర్కి ఈ సండేనే లాస్ట్ గడువు అన్నమాట. లీజ్ 3 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా లేదు సార్, నన్ను క్షమించండి, నన్ను ఎంతోమంది భయపడుతున్నారు, ఇది ఈ యొక్క ప్రమైసెస్ చర్చ్కి ఇవ్వద్దు అని. అదొక ప్రార్థన అంశం. రెండో ప్రార్థన అంశం ఏంటంటే, మన హైటెక్ సిటీలో మా యొక్క తల్లి సంఘం యొక్క బ్రాంచ్ అక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా లీజ్ తీసుకున్నారు. లీజ్ తీసుకున్నప్పుడు మరి ఎంతో మంది వ్యతిరేకత శక్తులు వచ్చేసి మరి ఫంక్షన్ హాల్లో జరిపిస్తున్నారు అన్నమాట. ఫంక్షన్ హాల్లో మరి ఆ యొక్క ఓనర్ హైందవుడే కాబట్టి మేము మత ప్రచారం అంటే రిలీజియస్ యాక్టివిటీస్కి ఇవ్వదలుచుకోలేము అని చెప్తూ మీరు ఖాళీ చేసేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక దైవజనుడు ఏమన్నాడంటే, మరి అతని చర్చ్ గచ్చిబౌలిలో ఉంది, ఆ యొక్క గృహము మారాలన్నమాట. ఆ గృహము గురించి 70 ఇల్లులు చూశాడంట. ఒక క్రైస్తవుడికి గృహము దొరకాలంటే అంత కష్టం. దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది మనమందరం కూడా యేసు ప్రభు మరి బోధన ఏంటంటే, మీరందరూ కూడా హింసించబడదురు నా పేరునందు అని దేవుడు చెప్పాడు. మరి ఆ పాస్టర్ వెనకాల తిరిగాడా అండి? తిరగలేదండి. 70 ఇల్లులు వెతికి కూడా 71 ఇల్లు దేవుడు అతనికి ఇచ్చాడు. అతని సంఘము గచ్చిబౌలి అయితే ఆయన ఉండే ప్రాంతం ఎక్కడ మోకిన ఎంతో దూరము. అయినప్పటికీ కూడా విశ్వాసముతో వాళ్ళు పరిచర్య చేస్తున్నందుకు దేవునికి స్తుతించాలి, కనపరచాలి.
రేపు మన దగ్గర కూడా అలాంటి సమయం రావచ్చు. మేబీ మనకు కూడా వచ్చింది ఇంతకుముందు ఖాళీ చేయమని. కానీ ప్రార్థనతో దేవుని యొక్క కృపతో మనం జరిగించుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆదివారం ఒక విశ్వాసంతో కూడిన ఆదివారం. దయచేసి గమనించాలి. మనకి అంటే మనం ఏంటంటే చాలా మటుకు సంఘస్థులం చర్చ్కి వెళ్ళామా వచ్చామా అనే ఉంటుంది, కానీ అసలు సంఘం వెనకాల ఎంత ప్రెషర్ మనం అందరం కూడా వెళ్తూ ఉంటామో అనేది మనకు తెలియదు. అన్లెస్ వాళ్ళు చెప్తే కానీ మీకు తెలియదు. మేబీ ఆ పాస్టర్ వాళ్ళ సంఘస్థులు కూడా చెప్పుండవచ్చు, లేదా చెప్పలేదేమో తెలియదు. కానీ ఇలాంటి మీటింగ్స్లో అంటే నా హృదయం కదిలిపోయింది. అంటే ఎంతో భారంతో చేసిన సేవ, ఎంతో భయంకరం అంటే భారంతో చేసిన సేవ కూడా మరి ఎంతోమంది వ్యతిరేకత శక్తులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రార్థనతో ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే దేవుడే దిక్కు, దేవుడే నడిపిస్తాడు అనే అంశంతో మనము కూడా ఒక సంఘముగా మనం వాళ్ళ వచ్చి ప్రార్థన చేయాలి. మీరు ఒక సంఘానికి కట్టుబడి ఉన్నప్పుడు మనము కూడా మన సంఘాన్ని గురించి ప్రార్థన చేసి ఎత్తుపట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు దయచేసి గమనించాలి, అన్ని కూడా చర్చెస్ మానిటర్ అవుతున్నాయండి. ప్రతి ఒక్క సంఘాన్ని ఎట్లా ఆపాలి అనే ఉద్దేశంతో వ్యతిరేకత శక్తులు పనిచేస్తున్నాయి. జస్ట్ ఇమాజిన్, రేపు మీ యొక్క కాలనీలో ఒక్క చర్చ్ కూడా లేకపోతే మీరు ఏం చేస్తారు? మీ యొక్క కాలనీలో ఉంటున్న కాలనీలో ఒక్క చర్చ్ కూడా లేకపోతే ఆ యొక్క రోజు కూడా రాబోతుంది. మనము మన విశ్వాసంతో మనం ఉండాలి, ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడండి. యాజ్ ఒక క్రైస్తవుడిగా మీకు ఎంతో దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు, అవునా? మనము వాగ్దానాల బుక్ కూడా కొనుక్కుంటాం, గుర్తుందా? వాగ్దానాల బుక్ కూడా కొనుక్కుంటాము. ప్రతి న్యూ ఇయర్ 31 తేదీ రోజు మనం ఏం చేస్తాము? అయ్యా నాకు ఒక వాగ్దానం ఇవ్వు అని మనం ఏం చేస్తాము? దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం. అరే నాకు ఈ వాక్యం వచ్చిందా, ఈ వాగ్దానం అని. కానీ దయచేసి గమనించాలి, ఆ అన్ని వాగ్దానాల్లో మీరు హింసించబడతారు అనేది కూడా ఒక వాగ్దానమే. దయచేసి గమనించాలి, మీరందరూ కూడా హింసించబడతారు. ఎందుకు అంటే నేను హింసించబడ్డాను కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాలు పంచుకుంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుంది. లెట్స్ గో ఇంటు ద వర్డ్. వన్ ఆఫ్ దిస్ వాస్ పర్సిక్యూషన్. ఈ యొక్క వాగ్దానాలలో చెప్పిన బోధనలన్నింటిలో కూడా మరి మీరు హింసించబడతారు అనేది కూడా మనము నేర్చుకుంటూ ఉంటాము. దయచేసి గమనించాలి, ఈ యొక్క మరి హింసించబడతారు, ఇంకా హింసించబడతారు అని వాక్యంలో రాయబడి ఉందండి. ఎందుకంటే ఇది అంతా కూడా చెడు కాలంలో ఉన్నాము, ఇవంతా కూడా పాపకాలంలో చివరి దినాల్లో ఉన్నాము అని మనం చూస్తుంటాము. మరి చివరి దినాల్లో ఒక సహోదరుడు ఇంకొక సహోదరుని ద్వేషించుకుంటారు, తల్లిదండ్రులు మరి ఇద్దరు కూడా ఒక శత్రువులా జీవించుకుంటూ ఉంటారు అని మనం చూస్తూ ఉంటాము. న్యూస్లో కూడా మీరు చూస్తే ఎంతో మంది చనిపోతూ ఉంటారు. తండ్రి ఏమో కొడుకుని చంపాడు, కొడుకేమో తండ్రిని చంపాడు, భర్త భార్యను చంపేసింది, భార్య భర్తను చంపేసి ఎన్నో మనం న్యూస్ చూస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు హింసించబడతారు, ఎందుకంటే అయినని మీరు ప్రేమిస్తున్నారు కనుక మనం అందరం కూడా హింసించబడతాము అని మనం చూస్తుంటారు. మీరు అనుకోవచ్చు, అయ్యా మరి ఇలాంటి విశ్వాసం మాకు కావాలా లేదా అని మీరు అనుకోవచ్చు. వేరే విశ్వాసములు కూడా చాలా ఉన్నాయి కదా ప్రభా అయ్యారు, మరి అక్కడికి వెళ్ళి మీరు నమ్ముకోవచ్చా అంటే మొత్తం విశ్వాసం గురించి, హింస గురించి మనం ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేర్చుకుందామండి. నేను చెప్పే అంశం ఏంటంటే మనమందరం కూడా హింసించబడతాము, యు ఆర్ ఆల్ పర్సిక్యూటెడ్ అని మనం చూస్తుంటాము. దయచేసి ఫాస్ట్గా 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. ఇంకొకరు మత్తయి 24:3. 2 తిమోతి 3:12 ఫాస్ట్గా చదవాలి. ఐ హావ్ లాట్ ఆఫ్ వర్సెస్. As Jesus was sitting on the Mount of Olives, the disciples came to him privately. Tell us, they said, when will this happen, and what will be the sign of your coming and of the end of the age? And Jesus answered, watch out that no one deceives you. చదవండి. For many will come in my name, claiming I am the Messiah, and will deceive many. You will hear wars and 9th verse చదవండి. 9. Then you will be handed over to the persecuted and put to death. మీరు ఎవరికి అప్పగింపబడతారో, హింసించడానికి, శ్రమలు అనుభవించడానికి మీరు అప్పగించబడతారు. Put to death. అంటే ఒక్కొక్కసారి దేవుని నామంలో మిమ్మల్ని కూడా చంపివేస్తారు అని మనం చూస్తుంటాం. చాలు బ్రదర్. And you will be hated by all nations because of me. ఆమేన్. మీరు ఏం తప్పు చేయలేదు కానీ అందరూ కూడా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటారు అని వాక్యంలో సెలవు చేస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీ యొక్క పక్కవాడు ఎప్పుడు మీతో మాట్లాడాడు, ఎందుకు?
మీరేదో క్రైమ్ ఏదో దొంగతనం చేస్తారని కాదు, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మిమ్మల్ని పక్కింటోడు ద్వేషిస్తుంటాడు. మీకు తెలుసా? 2 తిమోతి చదవండి అమ్మా. క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అందరూ కూడా హింస పొందుతురు అని వాక్యంలో రాయబడి ఉంది. ఇదంతా కూడా మరి ఏంటి ప్రభా, ఏంటయ్యా ఇప్పుడే మేము విశ్వాసంలో వచ్చినాం, మీరు అంటున్నారు దేవుడు ఆశీర్వదిస్తాడని, దేవుడు వర్ధిల్ల చేస్తాడని, దేవుడు మేడలు మిద్దలిస్తాడని, ఇదేంటి హింస, ఇది ఎలాంటి హింస అని మనం అనుకోవచ్చు. ధ్యానించుకుంటామండి. దయచేసి గమనించాలి, క్రీస్తులో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరందరూ కూడా హింసించబడుదురు అని దేవుడి యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. అదేవిధంగా 1 పేతురు 4:12 చదవండి అమ్మా. ఇంకొకరు లూకా 17:37. 1 పేతురు 4:12. సుశీల్ ల్యూక్ 17:37 చదవండి. కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి నీకేదో ఒక వింత సంభవించినట్టు ఆశ్చర్యపరుకుడి అంటే దయచేసి గమనించాలి, నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను, విశ్వాసంలో నేను నడుస్తున్నప్పుడు ఇలాంటి శ్రమలు అనుభవించినప్పుడు మీరు సర్ప్రైజ్ అవ్వద్దండి, ఆశ్చర్యపడకండి. ఇవన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఒక పాలు భాగస్థం అని మనము తెలుసుకోవాలి. పక్కోడు మనల్ని ద్వేషిస్తూ ఉంటాడు, ఒక్కొక్కడు మనని ఆ యొక్క బ్యాచ్ లో మనని ఇన్వాల్వ్ కూడా చేయరు, తెలుసా? దయచేసి గమనించాలి, ఇక్కడ మీ యొక్క శ్రమలు, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీరు ఎలాంటి వాళ్ళని కోల్పోతారో, ఒక్కొక్కసారి మీ యొక్క సొంత స్నేహితుడిని కూడా మీరు కోల్పోతారు. మన యొక్క విశ్వాసం కాకుండా చిన్నప్పటి నుంచి మంచిగానే ఉంటారు ఇద్దరు, మీరు ఒక్కసారి దేవుని నమ్ముకున్నాక మీతో మాట్లాడతారా? మాట్లాడరు. ఎప్పుడైనా మీకు ఓకే. అదేవిధంగా మీరు ఉద్యోగాలు కూడా కోల్పోతారు, మీరు క్రైస్తవులని. హ్యావ్ యు ఎవర్ గాన్ దట్? మీరు క్రైస్తవుడు దేవుని నమ్ముకున్నారు కాబట్టి మీ ఉద్యోగం పోయింది. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఓకే. మీరు అంటే ఆ యొక్క కమ్యూనిటీలో కూడా మిమ్మల్ని ఆహ్వానించారు. ఓకే. అదేవిధంగా ఆ సోషల్ లైఫ్, ఎవరైతే ఫ్రెండ్స్ సర్కిల్ అదంతా ఉంటుంది కదా, గ్రూపిజమ్స్లో, ఆ క్లబ్స్లో, అంటే లాయన్స్ క్లబ్, మేబీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్, బట్ ఇట్లాంటి క్లబ్స్లో కూడా మనకు అనుమతి ఉండదు. ఓకేనా? అండ్ మీ యొక్క సొంత రిలేటివ్స్ని మిమ్మల్ని ద్వేషిస్తారు. ఎవరైనా ఉన్నారు అట్లా? మీరు దేవుని నమ్ముకున్నారు, మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ యొక్క అక్కను, మీ యొక్క పక్కింటోళ్ళు కూడా మనని ద్వేషిస్తుంటారు. దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా ఈ లోకంలో మనకి శ్రమలు, కానీ దేవుని నిమిత్తము మీరు ఫలాదాసుడు అని దేవుని మీతో అంటూ ఉంటాడండి. సో దయచేసి గమనించాలి, లూకా 17:37 దయచేసి చదవండి అమ్మా. దయచేసి గమనించండి, ఎక్కడైతే శరీరం ఉందో అక్కడ రాబందులు కూడా ఉంటాయి అని మనం చూస్తుంటాము. ఎక్కడైతే దేవుని యొక్క ప్రజలు ఉంటారో అక్కడ రాబందు లాంటి వాళ్ళు మిమ్మల్ని వచ్చే రాబందులు ఏం చేస్తాయండి? పీక్కొని తింటాయి. అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు రాబందులు మీ పక్కింటి వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని పీక్కొని తింటుంటారు. అలాంటి అనుభవం మీకు కలిగిందా? మేబీ మీ ఆఫీస్లో, మేబీ మీ ప్రతిదానికి మిమ్మల్ని గుచ్చుతూ ఉంటారు. మీకు అర్థమవుతుందా? మీ యొక్క విశ్వాసాన్ని బట్టి దాన్ని మీరు స్తుతించాలి, ఘనపరచాలి అని దయచేసి గమనించాలి. మీరు దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనము దేవుని యందు మనము విశ్వాసంతో ఉంటామో ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి అని మనం చూస్తుంటాము. మరి యేసు ప్రభు ద్వేషించబడ్డాడా? 100% అయినా ద్వేషించబడ్డాడు అని మనం చూస్తూ ఉంటాము. ఏషియా 53:3 చదవండి. ఏషియా 53:3. అదేవిధంగా యోహాను 15:18 ఇంకొక చదవండి. He was despised and rejected by mankind, the man of suffering and familiar with pain, no one from whom people hide their faces. He was despised and we held him in low esteem. దయచేసి గమనించండి, ఆయన ప్రజల యందు తృణీకరింపబడ్డాడు, ద్వేషించబడ్డాడు, ఆయన ఒక తక్కువ వాడిగా అతన్ని చూశారు అన్నట్టు మనం చూస్తూ ఉంటాము. యోహాను దయచేసి గమనించాలి, అక్కడ రాయబడింది ఏంటంటే, ఏ విధంగా అయితే ఈ యొక్క లోకము నన్ను ద్వేషించిందో మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అని ఆ యొక్క వాక్యంలో సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, ఎప్పుడైతే యేసు ప్రభు ద్వేషించబడ్డాడో, హింసించబడ్డాడో, మనమంతరం కూడా అయిన లెవెల్గా అంత కాకుండా ఒక పాత్రలో ఒకలాంటి
అలాంటి లెవెల్లో మనము ద్వేషించబడతాము, హింసించబడతాము అనే వాక్యంలో రాయబడి ఉందండి. సో మీరు అనొచ్చు పాస్టర్ గారు నాకు ఎప్పుడు కూడా హింసలే ఉంటాయి కాబట్టి అంటే అది మన పార్ట్ ఆఫ్ లైఫ్. అది మీకు అర్థమవుతుందా? అది పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ మీ యొక్క శ్రమలలో ఒకరు ఉంటారు, ఆ శ్రమను మోసుకొని వెళ్ళేది మీరు కాదు, అందులో యేసయ్య కూడా మీ యొక్క శ్రమలు మోసుకొని మనకి విజయం కలిగిస్తారు. ఆమేన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఆ యొక్క నిరీక్షణలో, ఆ యొక్క కష్టకాల సమయంలో మన దేవుడు మనతో ఉంటాడు. ఆయన మన చేతు విడువడు, ఎడబాడు. హల్లెలూయా. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. సో దయచేసి గమనించాలి, ఏ విధంగా అయితే దేవుణ్ణి ద్వేషించారో మనకు కూడా ద్వేషించారు. సో అలాంటి ద్వేషణలో, అలాంటి భయంకరమైన పరిస్థితిలో, అలాంటి హింసించే లోకంలో సంఘము ఎలాంటి పునాదిగా ఉండాలి అనేది మనము చూసుకుందామండి. దయచేసి గమనించాలి, ప్రపంచము దృష్టి ప్రపంచము ద్వేషించే సంఘము సమాజానికి గుడి ఎలా మూలస్తంభంగా అవుతుంది అని మనం చూస్తూ ఉంటాము. లూకా 16 చదవండి. లూకా 16 చదవండి అమ్మా. He said to them, you are one who justify yourself in the eyes of others, but God knows your hearts. What people value highly is detestable in God's sight. ఆమె. థాంక్యూ. దయచేసి గమనించాలి, లూకా 16 ఏ విధంగా రాయబడి ఉందంటే, మీరు ఒకవేళ లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తే దేవుడికి అయిష్టంగా ఉండరు, ఇష్టమైన బిడ్డలుగా ఉండరు అని మనం చూస్తుంటాము. అంటే ఏ విధంగా అంటే, దేవుని కంటే లోకములో ఉన్న వాళ్ళని ఎక్కువగా మనం ప్రేమిస్తే దేవుడికి మీరు అబోమినేషన్గా, ఇష్టానుసారమైన బిడ్డగా మీరు ఉండరు అని వాక్యం సెలవు చేస్తుంది. అయితే ఇప్పుడు ఒకటి ఉంటుందండి, నా ముందున్న మనిషిని నేను వాళ్ళని తృప్తిపరచాలా, నేను పూజించే దేవుని నేను తృప్తిపరచాలా? 2 అంశాలు ఉంటాయి ఇక్కడ. ఎవరిని మనం చేస్తాము? దేవుణ్ణి. ఒక్కొక్కసారి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఇట్లా గుడిలలో ఏదైనా పెట్టేసి మన ముందరనే ఇస్తారు, అవునా? లేదా మనము హైందత్వంలో నుంచి దేవునిలోకి వచ్చామండి. మనము అన్యుల లోకంలో నుంచి దేవునిలోకి వచ్చాము. వాళ్ళు వచ్చేసి మనకేం పెడతారు? ఫస్ట్ ఇవన్నీ పెడుతూ ఉంటారు, బొట్లు. మనం అక్కడ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు మనల్ని ఇష్టపడతారు, పెట్టుకోకపోతే వాళ్ళు మనల్ని ఇష్టపడరు. అప్పుడు మనం ఎవరిని తృప్తిపరచాలి? ఇక్కడ వాళ్ళని తృప్తిపరచాలా, అక్కడ తృప్తిపరచాలా? దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మీరు దేవుడి గురించి అక్కడ నిల్చుంటారో, దేవుడి యొక్క బిడ్డగా దేవుడు మిమ్మల్ని బలాదాసుడా అని పిలుస్తూ ఉంటాడండి. దయచేసి గమనించాలి. మేబీ ఒక ఎగ్జాంపుల్, మేబీ ఒక చీటింగ్, అందరు కూడా చీటింగ్ చేస్తున్నారు, అండ్ చూస్తే పోలే మార్క్స్ పడతాయని. మేబీ లంచము, మేబీ సంథింగ్ ఎల్స్. లోకంలో ఉన్న వాళ్ళని మనము ప్రేమించి వాళ్ళలాగా మనము వెళ్తున్నామా, లేకపోతే దేవుడి వెంబడిస్తున్నామా అని మనము తెలుసుకోవాలి. దయచేసి గమనించాలి. పాపులారిటీ విత్ ద వరల్డ్ ఇస్ ఆఫన్ a sign that you have compromised godliness. పాపులారిటీ అంటే లోకంలో ఉన్న వాళ్ళతో జలసాలు చేయడము, వాళ్ళతో ఉండి వాళ్ళని అంటే వాళ్ళతో ఏకమై ఉంటే అది దేవుడికి ఇష్టకరమైన బిడ్డగా నువ్వు ఉండవు. అంటే దైవత్వాన్ని, దేవుడిచ్చిన దైవత్వాన్ని మనము ఏం చేస్తున్నాము? లోకంతో కాంప్రమైజ్ చేస్తున్నట్టు. దయచేసి గమనించాలి, మీరు క్రీస్తు రక్తంతో కడగబడిన వాళ్ళు దైవికంగా మనం జీవిస్తూ ఉండాలి. అది లోకంలో ఉన్న వాళ్ళతో మనము అసలు దయచేసి గమనించాలి, దేవుడు మీరు ఏదన్నా సహిస్తాడు, కానీ అది విగ్రహారాధన అట్లాంటివి సహించడండి. అది దేవుడికి ఇష్టమే లేదు. అంటే నన్ను తప్ప వేరే వాళ్ళని పూజిస్తే దేవుడికి అసలు తట్టుకోలేడు. అట్లాంటి వాళ్ళము మనము దైవ భక్తితో ఆయన యొక్క ఆత్మలో ఉన్న వాళ్ళము వేరే వాళ్ళతో పొందన కూడా దేవుడికి ఇష్టం ఉండదు. తెలుసా మీకు? మీరు నా సత్తు అని అంటాడు. అందుకే ఆమేన్. సో అలాంటి బిడ్డలము దేవుడు మనని ఇచ్చాడు. అదేవిధంగా రెండోది, మనమంతా యాత్రికులము అని మనము గుర్తుపెట్టుకోవాలి. వి ఆర్ ఆల్ సోజర్నర్స్ ఇన్ ద వరల్డ్. యోహాను 15:19 ఫస్ట్ క్రానికల్స్ 29:15. మొదటి దినవృత్తాంతములు 29:15 అయ్యా చదవండి. If you belong to the world, it would love you as its own, as it is. You do not belong to the world, but I have chosen you out of the world.
That is why the world hates you. Amen. మీరు లోకానికి చెందలేరు, నేను మిమ్మల్ని లోకములో నుంచి వేర్పరచుకున్నాను. యోహాను 15:19. దయచేసి గమనించాలి, మనమందరము కూడా ఈ లోకానికి చెందిన వాళ్ళము కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. మన యొక్క మరి నిజమైన జీవితం ఎక్కడుందండి? మన యొక్క ఎక్కడుంది? మన పరలోకంలో. అందు గురించి మనము ఒక పాట కూడా పాడుకుంటుంటాం, అవునా? మనం యాత్రికులము అనే ఒక పాట కూడా పాడుకుంటాం. మనమందరము కూడా ఇక్కడ యాత్రికులము అని మనము గుర్తుపెట్టుకోవాలి సహోదరులారా. మొదటి దినవృత్తాంతములు చదవండి 29:15. మేము నీ దృష్టికి పరదేశులము తాత్కాలిక నివాసులము అని అక్కడ రాయబడి ఉందండి. మేము ఈ లోకానికి ఎవరమంటే పరదేశులము, అంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళం కాము. దయచేసి గమనించాలి, మనకి ఒక ఇల్లు ఉంది, ఇల్లు మన మీద రిజిస్టర్ అయ్యింది. అయినప్పటికీ కూడా నేను ఇక్కడే కదా పాస్టర్ గారు, నాకు ఆధార్ కార్డు అన్ని కూడా ఉన్నాయంటే దేవుడు ఆ యొక్క ఐడెంటిటీ గురించి మాట్లాడతలేదండి. మనము క్రీస్తుని అంగీకరించుకున్నాం కాబట్టి మన యొక్క ఈ యొక్క నివాసము టెంపరీ, మన యొక్క నివాసం ఎక్కడుంది? పరలోకంలో ఉందని దేవుడు అక్కడ చెప్తున్నాడండి. సో మీరందరూ కూడా, నేను కూడా ఏ విధంగా అయితే యాత్రికుడిగా వచ్చి నేను బోధనలు చేసి మరి ఆ యొక్క హింసించబడ్డానో, మీరు కూడా నా యొక్క ఆత్మ పొందుకున్న వాళ్ళు కదా. అదే కూడా మీరు కూడా హింసించి, మీరు కూడా ద్వేషింపబడి నన్ను ఘనపరిచి నా యందు నిల్చొని మీరు కూడా అలాంటి వారిగా మీ జీవితాలు ముగించి నాతో అక్కడ సదాకాలం ఉండుదురు అని వాక్యం సెలవు చేస్తుందండి. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క వాక్యాన్ని మనము ఎప్పుడు కూడా మరి తిరస్కరించకూడదని మనం చెప్తున్నాం. వీఆర్ నాట్ హియర్ టు ఫిట్ బట్ టు షైన్ ఫర్ గాడ్స్ గ్లోరీ. మనము దయచేసి గమనించాలి, ఇక్కడ మనము మ్యాగ్నెట్ లాగా ఫిక్స్ అవ్వడానికి రాలేదు. ఇక్కడ దేవుని యొక్క కృపని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమని ఇక్కడ ప్రజల మీద మనము ప్రచురింపజేయడానికి, వాళ్ళకి ఒక వెలుగుగా ఉండడానికి మనము వచ్చాము అని మనము గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుడు అక్కడ మిమ్మల్ని పెట్టినట్లయితే మీరు ఒక క్రీస్తు వలె అక్కడ మాదిరిగా వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉండాలి అని మనము చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, ఒక సంఘముగా ఎప్పుడు కూడా లోకము సంఘాన్ని అపోజ్ చేస్తూ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుగురించే సంఘం ఇక్కడ వద్దు అని అంటారు అందరూ కూడా. మాకు ఇక్కడ సంఘం వద్దు అని అంటారు, కానీ మాకు గుడులు వద్దు, మసీదులు వద్దు అని అన్నారు. ఎవరు కూడా అన్నారు. ఎందుకంటే సంఘము చేసే బోధన అనేది లోక బోధనల కంటే అది వ్యతిరేకత అని మనం చూస్తుంటాము. లోకంలో బోధించేది వాక్యానికి వ్యతిరేకత అని మనం తెలుసుకోవాలండి. సో దయచేసి గమనించాలి, లోకంలో ఉన్న బోధన బైబిల్ బోధనకి చాలా చాలా అది ఆపోజిట్ గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మన బోధనలు అవసరం లేదు. నీతిమంతుడిగా ఉండడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుగురించే వాళ్ళకి అంటే బైబిల్ చదివితే ఏం చెప్తుంది? ఫస్ట్ బైబిల్ చదివితే మనకేం రుజువు అవుతుంది? మనము చేసిన పాపాలు మనకు కనబడతాయి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే బైబిల్ మనం చదువుతూ ఉంటామో, బైబిల్ చదివి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు నీతి మార్గంలో నడుచుటకు ఇచ్చే ఆ యొక్క దేవుని యొక్క వాక్యము మనని నీతి మార్గంలో నీతిమంతులుగా చేస్తుంది. ఎలా చేస్తుంది? ఒకవేళ మనలో పాపం ఉంటే నువ్వు తొలగించుకో అని చెప్పేది ఎవరు? బైబిల్. మనం ఇతరులను ద్వేషిస్తున్నాం అనుకోండి, ఇతరులను ప్రేమించే మాటలు చెప్పేది ఏంటి? బైబిల్. అవునా? లోకంలో ఏంటి? అవసరం లేదు మనకి, నేను ఉన్నాను రా అంటారు. కానీ మన బోధన ఏం చెప్తుంది? నువ్వు మంచి వాళ్ళనే కాదు శత్రువులను కూడా ప్రేమించాలని చెప్పే బైబిలే, ఆ బుక్ ఏంటి? బైబిల్. సో లోకంకి అది అవసరం లేదండి. సో అందుగురించే మీరు నీతిమంతమైన బోధన చేస్తారు కాబట్టి మీరు హింసించబడతారు. అందుకే చాలా మందికి సంఘం వద్దు ఇక్కడ అని ఎంతో వ్యతిరేకత శక్తులు వచ్చినా దయచేసి గమనించాలి, హెరోదు లాంటి భయంకరమైన వ్యక్తి వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభుని ఏం చేయలేకపోయాడండి. హల్లెలూయా. అదే విధంగా దయచేసి గమనించాలి, సంఘానికి శిరస్సు ఎవరండి? క్రీస్తు. ఆ క్రీస్తు చేసే పని, క్రీస్తు చేసే బోధనలు ఆపే శక్తి కూడా ఎవరికి లేదండి. హల్లెలూయా. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎంతో మంది మరి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, బైబిల్స్ ని కూడా తగిలిపెడుతూ ఉంటారు, కానీ చించేస్తూ ఉంటారు. కొంతమంది తగిలిపెట్టేసి ఎంతో మంది చేస్తుంటారు. కానీ దయచేసి గమనించాలి, దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే ఆ తగలబెట్టిన వాళ్ళు ఇప్పుడు దేవుడిని తెలుసుకొని అదే బైబిల్స్ పంచుతున్నారు. హల్లెలూయా.
అలాంటి గొప్ప దేవుడు, తారుమారు చేసే దేవుడు, అలాంటి గొప్ప విశ్వాసంలో దేవుడు మనల్ని పెట్టాడు. అది మనము ఒక ఆశీర్వాదకరంగా మనము ఉండాలి అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, మరి యేసు ప్రభు మరి లోకములో ఉన్నప్పుడు ఒక పబ్లిక్ ఫిగర్ గా చేయబడ్డాడా? యేసు ప్రభు మరొక పబ్లిక్ ఫిగర్ గా, హీస్ అ పబ్లిక్ ఫిగర్. ఎస్, హీ వాజ్ అ పబ్లిక్ ఫిగర్, బట్ వాజ్ హీ అ రెస్పెక్టబుల్ ప్రాఫిట్? అందరూ అతన్ని అంత ఇష్టపడ్డారా? లేదండి. అతన్ని బోధనలు చేసేటప్పుడు ఆయన ఇష్టపడ్డారు, కానీ ఆయన చేసే బోధనలు, ఆయన స్థాపించే రాజ్యాన్ని కూల్చేయడానికి మరి చాలా మంది ముందుకు వచ్చేసి ఆయనని చంపివేశారు అని మనము చూస్తూ ఉంటాము. యోహాను 7వ అధ్యాయం 7వ వచనం చదవండమ్మా. అదేవిధంగా ఆమోస్ 7వ అధ్యాయం 10వ వచనం. యోహాను 7వ అధ్యాయం 7వ వచనము. ప్రపంచం నన్ను ద్వేషిస్తుంది, ఎందుకంటే నేను దాని క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చుచున్నాను. దయచేసి గమనించాలి, యేసు ప్రభువుని ఎందుకు ద్వేషించారు? నువ్వు పాపివు అని దేవుడు చెప్పాడు కనుక, అవునా? అదే బోధనలో మనం ఏం చేస్తున్నాము? అయ్యా ఇది తప్పయ్యా, సరి చేర్చుకో, ఇది తప్పయ్యా, మనం చేసేది తప్పయ్యా, అక్కడ తప్పు జరుగుతుంది. అది ఖండించేది ఎవరు? క్రైస్తవుడు. అరే ఏమన్నా నువ్వు అట్లా చెప్తున్నావు, అందరూ అలానే చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తే ఏం తప్పు అని అంటారు వాళ్ళు. అదే వాళ్ళకి కావాలి, ఎందుకంటే 4 డబ్బులు మిగులుతాయి, అవునా? కానీ మనము అది తప్పు అని తెలుసుకొని మనం ఏం చేస్తాము? అది తప్పు. అందుగురించే దయచేసి గమనించాలి, వాక్యంలో ప్రపంచం నన్ను ద్వేషిస్తుంది, ప్రపంచము మనందరినీ కూడా ద్వేషిస్తుంది. ఎందుకంటే నేను దాని క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇచ్చుచున్నాను. దయచేసి గమనించాలి, ద ట్రూత్ ఎక్స్పోజెస్ సిన్. సత్యము ఆ యొక్క పాపాన్ని ఎక్స్పోజ్ చేస్తుందండి. మరి వాళ్ళు పాపలు అని తెలుసుకున్నప్పుడు నలుగురు మధ్యలో వాళ్ళ పాపలు అంటే, అరే నన్ను పాప అంటావా అని సత్యాన్ని అణిచివేశారు. మీరు కూడా అలాంటి సత్యమూర్తులుగా లోకంలో ఉన్నారని మనము మర్చిపోకూడదండి. మనము సత్యముగా జీవించాలి, సత్యాన్ని బోధించే వాళ్ళలాగా ఉండాలి. మనము ఆ సత్యాన్ని బోధించేటప్పుడు లోకం మనని ద్వేషిస్తుంది, హింసిస్తుంది, కొడుతుంది ఒక్కొక్కసారి. అదేవిధంగా ఒక్కొక్కసారి చాలా మట్టుకి దైవజనులు కూడా చనిపోతూ ఉంటారు అని మనము చూస్తుంటాం. రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారిని కూడా భయంకరమైన చావడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 12 మంది శిష్యులని కూడా మరి చనిపోవడం మనం చూస్తుంటాం. ఎంతో మంది దైవజనులని మరి గ్రాండ్ స్టెయిన్, మరి ఒరిస్సాలో గ్రాండ్ స్టెయిన్ వాళ్ళ 2 కుమారులతో మరి అక్కడ కారులో ఉన్నప్పుడు మంట పెట్టి చంపేశారు. భయంకరమైన పరిస్థితి క్రైస్తవులకి. వాళ్ళు ఒక మిషనరీస్గా వచ్చి భారతదేశంలో చనిపోవడం మనము చూస్తూ ఉంటాము. అలాంటి అంటే దేవుడు అంటే మనం ఇక్కడ యాత్రికులుగా ఆయన చనిపోయాడు, కానీ అక్కడ ఎంత ఘనత ఆయన పొందుతున్నాడు. ఆమె అలాంటి ఆశీర్వాదకరమైన జీవితాలు దేవుడు ఇస్తాడని మనము చూస్తూ ఉంటామండి. ఈవెన్ ప్రాఫిట్స్ వేర్ అక్యూజ్. మీరు దేవుని యొక్క ప్రవక్తలను కూడా బహురంగా చంపివేశారు. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే మరి ఇక్కడ కూడా దేవుని యొక్క దూతలని ప్రజలని ఎంతో హింసిస్తున్నారు. భయంకరమైన మాటలు మాట్లాడి సత్యాన్ని అని అంచివేస్తున్నారు అని మనము చూస్తూ ఉంటాము. రేపు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోకండి. ఎందుకంటే ఏ విధంగా అయితే దేవుడు మాటలు చెప్పినట్లు, ఏ విధంగా అయితే క్రీస్తు శ్రమలు అనుభవించాడో మనము కూడా అలాంటి శ్రమలు అనుభవిస్తామని వాక్యంలో సేవ చేస్తుందండి. సో ఇదంతా చూసాము, కానీ ఏ విధంగా మనం తట్టుకోవాలి ఈ యొక్క భయంకరమైన సిచ్యువేషన్ అది మనం తెలుసుకోవాలి. అసలు ఇలాంటి పరిస్థితి తట్టుకున్నప్పుడు వచ్చినప్పుడు మనం సంఘంగా ఏ విధంగా నేర్చుకోవాలి అని మనము నేర్చుకోవాలండి. దయచేసి గమనించండి, దీని యొక్క ఆన్సర్ ఎఫిషియన్స్ 6వ అధ్యాయం 13వ వచనంలో రాయబడి ఉందండి. ఎఫిషియన్స్ 6వ అధ్యాయము 13వ వచనంలో రాయబడి ఉందండి. Therefore put on full armor of God so that when the day of evil comes you may be able to stand your ground. చాలా స్టాండ్ యువర్ గ్రౌండ్ అంటే స్టాండ్ ఫర్మ్. మీరు అందుచేత మీరు ప్రతికూలమైన దినమున్న ప్రతిఘటించుటకు, ఇక్కడ ఏమైంది, స్థిరంగా నిలుచుటకు, స్థిరంగా మనము నిల్చోవాలని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. ఎఫిషియన్స్ 6వ అధ్యాయం 13వ వచనంలో ఆ యొక్క భయంకరమైన దినాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి?
మనము స్టాండ్ ఫార్మ్, వి హావ్ టు స్టాండ్ ఫార్మ్, అంతే. ఆ యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అని వాక్యం సెలవు చేస్తుంది. దయచేసి గమనించాలి. మరి ఆ యొక్క క్రమంలో అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు కొంతమంది దేశాలలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బైబిల్ ఇచ్చేసి నువ్వు బైబిల్ని తొక్కు, నిన్ను వదిలిపెడతా, గన్ను ఇక్కడ మైండ్ మీద పెట్టేసి గన్ను పెట్టేసి నువ్వు బైబుల్ వదిలేసి దాన్ని తొక్కితే నేను ప్రాణంతో వదిలిపెడతాను, లేకపోతే మీ అందరినీ కూడా చంపేస్తాను అని పెట్టినప్పుడు ఒక కుటుంబం దగ్గరికి వచ్చారు. తండ్రి బైబిల్ని తొక్కేశాడు, వాళ్ళ యొక్క భార్య బైబిల్ని తొక్కింది, వారి యొక్క అన్న తొక్కాడు. కానీ అంటే బైబిల్ ఉమ్మివేసి తొక్కాలన్నమాట, అప్పుడు వదిలేస్తారు. కానీ ఒక చిన్నారి ఉంది, ఆమె ఏం చేసిందంటే బైబిల్ మీద ఉమ్మి తూడ్చేసి ముద్దు పెట్టుకున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆమెని రివాల్వర్తో కాల్చి చేశారండి. అలాంటి విశ్వాసంతో కూడా మనం వెళ్ళవచ్చు సహోదరులారా. ఆశ్చర్యపడకుడి, మనము ఆశ్చర్యపోవద్దు. మరి దయచేసి గమనించాలి, ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో మరి యేసు ప్రభు జీసస్ ఫాట్ బ్యాక్. మరి దేవుడు పోరాడాడా? ఫిజికల్గా పోరాడాడా? లేదండి, పోరాడలేదు. యోహాను 8వ అధ్యాయము 59వ వచనంలో చదవండి. యోహాను 8వ అధ్యాయం 59వ వచనం. ఫాస్ట్గా చదవాలి. కాబట్టి వారు ఆయన మీద రుకుటకు రాళ్ళు ఎత్తి గాని యేసు దాడి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు రాళ్ళు తీసుకొని సిద్ధంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? దేవాలయంకి హీ పాస్డ్ అవే. అంటే ఎవరైనా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనకి ఎనర్జీ ఉంది, నేను మాటకారిని అని దేవుడు అక్కడ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశాడా? చేయలేదండి. ఆయన మీకు వినడం ఇష్టం లేదా? సరే అండి, వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదేవిధంగా లూకా 22వ అధ్యాయం 50వ వచనం 50-51వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుని మరి బందీగా చేసే సమయంలో పేతురు ఏం చేస్తాడు? ఆయన దగ్గర ఉన్న ఒక చాకుని, కత్తిని తీసుకెళ్ళి ఎవరి చెవు కోసేశాడు? ఒక సైనికుడిని. కానీ అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? పేతురు, నువ్వు ఏం చేస్తున్నావు? ద వన్ హూ లివ్స్ విత్ ద స్వార్డ్ విల్ డై విత్ ద, ఎవరైతే కత్తితో జీవిస్తారో కత్తితో మరణిస్తారో, నేను కావాలంటే నా పరలోకమైన తండ్రికి మొరపెట్టలేనా? ఆయన సైన్యంని పంపించలేడా అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క ఎవరైతే చెవు పేతురు కోస్తాడో అతన్ని అక్కడే స్వస్థతపరుస్తాడు. సో దయచేసి గమనించాలి, దేవుడు ఆ సబ్మిసివ్గా వెళ్ళిపోయాడు వాళ్ళతో అని మనము చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మన యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలండి, మన యొక్క హృదయం ఏ విధంగా ఉండాలి అని మనం చూస్తుంటాము. మరి అలాంటి కష్టకాల సమయంలో మనంతా వచ్చినట్లయితే మనము ఒకవేళ తిరిగి లోకంలో వెళ్ళిపోతే ఏమైపోతామో చూద్దాము. ఒకవేళ మన యొక్క విశ్వాసము కాంప్రమైజ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అంటే మనకు ఛాన్స్ ఉంటుంది కదా. ఆ యొక్క క్రమంలో నేను క్రైస్తవుడిని అని నేను నిరూపించుకున్నాను, దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నేను వెనకాల తిరిగి వెళ్ళిపోతే దానికి కూడా ఒకటి ఉంటుంది కదా, దేవుడు ఇచ్చిన మాటలు. దయచేసి గమనించాలి. మత్తాయి 10వ అధ్యాయము 16వ వచనము, అదేవిధంగా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్లు నేను ఇప్పుడు పంపుచున్నాను కనుక పాముల వలె వివేకములను పావురము వలె నిష్కపటములనై ఉండుడి. ఆమె తోడేళ్ల మధ్యలో మీరు అందరు ఎవరండి? గొర్రెలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే పాము వలె మనం వివేకంగా ఉండాలి, పావురాల వలె సున్నితంగా ఉండాలి అని వాక్యం సెలవు చేస్తుంది. అదేవిధంగా నంబర్స్, ఇది పెద్ద వచనం అండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 12 నుంచి 14, అదేవిధంగా 31 నుంచి 33. మోషే ఎలియాబు కుమారుడైన దాతాను అబీరామును తిరుగనంపించాడు. అయితే నేను చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్, మనం ఇంట్లో చదువుకుంటే ఆ వచనాలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మోషే అందరినీ కూడా కానాన్ దేశానికి నడిపిస్తున్నాడండి. మోషే అందరినీ కూడా కానాన్ దేశానికి నడిపిస్తున్నాడు. అయితే అందులో ఎవరు? దాతాను ఇంకా అబీరామ్ అనే ఇద్దరు ఉన్నారంట వ్యక్తులు. వాళ్ళందరూ కూడా
మరి కానాను దేశంకి వెళ్ళే ప్రతి ఒక్క దారిలో ఆటంకపరుస్తున్నారు అనమాట. మోషేని ఎగతాళి చేస్తున్నాడు. హీ వాస్ మోకింగ్ మోసెస్, ఫాల్స్లీ అక్యూజింగ్, అంటే నిజంగా దేవుడిని అక్కడికి తీసుకెళ్తున్నాడా, నిన్ను మమ్మల్ని చంపేయడానికే నువ్వు తీసుకెళ్తున్నావు అనే మాటను మాట్లాడి అందరిని కూడా మభ్య పెడుతున్నాడండి. సో దయచేసి గమనించాలి, ఇక్కడ మరి మోషే ప్రార్థన చేసినప్పుడు అతను ఒక ప్రవచనం ఇచ్చాడు. ఏంటంటే నువ్వు దేవుడు చెప్పిన లోకానికి అక్కడ ఆ యొక్క దేశానికి రావు కదా, అయితే ఆ యొక్క భూమి నిన్ను రెండుగా చీల్చివేసి భూమి నిన్ను మింగేస్తుంది అని మోషే అతన్ని శపించడం మనం చూస్తూ ఉంటాము. అప్పుడు అదే విధంగా ఆ భూమి చీల్చబడి వాళ్ళిద్దరు కూడా భూమి మింగేసింది అని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి, దేవుని యొక్క విశ్వాసం నుంచి మనము టర్న్ బ్యాక్ అవుతున్నాం అనుకోండి, వెనకాల తిరిగితే మన జీవితాలు కూడా ఆ విధంగా అయిపోతుంటాయండి. అదేవిధంగా ఆదికాండం 19వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల్లో మనం చూసినట్లయితే ఏ విధంగా అయితే లోతు భార్య వెనకాల తిరిగి చూసింది, మహిమ చూడాలనుకుంది, అంటే దేవుని యొక్క శక్తి. కానీ దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి, నువ్వు ముందుకు సాగుతూ ఉండు, వెనకాల చూడకు అని అంటుంది. అన్నప్పుడు ఆమె ఏం చేసింది, వెనకాల చూసిందండి. ఆ పాపలోకాన్ని చూస్తుంది అన్నమాట. ఒక్కవేళ మనం వెనకాల తిరిగితే మనము కూడా ఉప్పు స్తంభముగా మారిపోతాము, మన జీవితాలు కూడా ఆ విధంగా మారిపోతాయండి. సో ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్. ఆమేన్. మన జీవితాలు కూడా అంటే శ్రమలు ఉంటాయి, అంత శ్రమలు అనుభవించాలి, అందులో కూడా ఒక ఆనందం ఉంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. సో దయచేసి గమనించాలి. సో ఈ యొక్క క్రమంలో ఏ విధంగా మనం హింసని ఎదుర్కొని మనం రియాక్ట్ అవ్వాలి అని మనం చూసినట్లయితే మత్తయి ఈ యొక్క మాటలు మీరు చెప్పి ముగిస్తాను. హౌ డు వి రెస్పాండ్? మరి ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నాము? ఎవరైతే మరి వెనకాల తిరుగుతారో లోకం వైపు, యేసు ప్రభుని కాంప్రమైజ్ చేసి అది నేర్చుకున్నాము. ఇప్పుడు మరి నిజంగా అలాంటి హింస వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనము ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనము ఎదుర్కోవాలి అని చూసినట్లయితే మత్తయి 5వ అధ్యాయం 44 వచనం చదవండి అమ్మా. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 5:40 నుంచి 42 చదవండి. అపోస్తుల కార్యాలు మాథ్యూ చాప్టర్ 5:44 చదవండి అమ్మా. నేను మీతో చెప్పినదేమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారితో ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సిస్టర్. సో దయచేసి గమనించండి, ఎవరన్నా మిమ్మల్ని హింసించడానికి వస్తే మీరేం చేయాలి? వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. సో ఎవరన్నా మన సంఘం మీద వచ్చి దాడి చేస్తున్న వాళ్ళని మనం ఏం చేయాలి? వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి ప్రేమించాలి. ఇదే దేవుడు మనకు నేర్పింది. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 40 నుంచి 42 వచనాల్లో ఏం రాయబడి అంటే, అపోస్తులు అంటే అందరూ కూడా ఆ శ్రమలలో వాళ్ళందరూ కూడా దే వర్ రిజాయిసింగ్, వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దయచేసి గమనించాలి. ఇప్పుడు ఆ కాలంలో దయచేసి గమనించాలి, అందరూ కూడా సువార్తకి వెళ్ళారు. సాయంత్రం అందరూ కూడా కలిసి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఏంటంటే, అన్నా నన్ను ఇట్లా తిట్టాడన్నా, నన్ను ఇట్లా కొట్టడానికి వచ్చాడన్నా, నేను సువార్త చెప్పేటప్పుడు ఈ మాటలు అన్నాడన్నా అని వాళ్ళందరూ కూడా అంత పెద్దగా అయిందా అని వాళ్ళందరూ కూడా ఆనందపడుతున్నారు. ఎందుకంటే దే వర్ రిజాయిసింగ్ ఇన్ సఫరింగ్. రేపు ఎవరన్నా వచ్చి మన నిమిత్తము మీరు దేవుని వెంబడిస్తున్నందుకు మిమ్మల్ని కూడా అలాంటి మాటలు అని మనని ద్వేషించవచ్చు, హింసించవచ్చు. మనం ఏం చేయాలి? ఆనందంతో మనని ప్రేమించాలి, ప్రైజ్ ది లార్డ్ అనాలి. దయచేసి గమనించాలి. యాకోబు 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యాకోబు, జేమ్స్ చాప్టర్ 1:2. నా సహోదరులారా, మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఆమేన్. సో ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే 2 నుంచి 12 వచనాలు మనం చదువుతూ ఉంటే, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ వెన్ యూ ఫేస్ ట్రయల్స్. మీరు ఇదంతా కూడా సంతోషంతో ఉండు ఎప్పుడైతే మీరు శ్రమలు అనుభవిస్తూ ఉంటారు అని వాక్యంలో సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో
మనము కూడా అలాంటి పరిస్థితిలో మనం కూడా వెళుతున్నప్పుడు మనము ఏ విధంగా మనము ప్రవర్తించాలి, ఏ విధంగా మరి నిజంగా ఓటమి కోల్పోవాలా, లేకపోతే తిరిగి నా పాత విశ్వాసంలో వెళ్ళిపోవాలా, లేకపోతే దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ప్రేమతో, దేవుడు మనని కాపాడుతున్న దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఆయన నిమిత్తము, దేవా నేను ఏమన్నా ఏ పరిస్థితిలో కూడా ప్రభా నేను తిరిగి వెళ్ళను అని చెప్పే సహోదరులాగా ఉంటారా లేదా అని దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. దయచేసి గమనించండి, బైబిల్లో కూడా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి అబ్రహాము విశ్వాసంతో వెళ్ళిపోయాడా? లేదండి. అబ్రహాంకి ఐజాక్ ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? 100 సంవత్సరాలకి ఐజాక్ ఇచ్చాడు. మరి ఇసాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి నీకు నేను ఇచ్చిన సంతానాన్ని నాకు ఇచ్చేసాయి, ఆయనని కొండ మీద బలివు అని అన్నప్పుడు అబ్రహాము తిరిగి వెళ్ళాడా? ఒక్క మాట మాట్లాడలేదండి. నమ్మకముతో ముందుకు వెళ్ళాడు, విశ్వాసాన్ని పరీక్షించాడు దేవుడు. మరి పరీక్షల్లో నెగ్గాడా లేదా అండి? అయినా he was made father of many nations. షడ్రక్, మెషక్, అబేద్నెగో అండి, వాళ్ళు మరి ఆ యొక్క రాజు ముందు, ఆ యొక్క శిల్పి ముందు మోకరించారా? మోకరించలేదండి. మా దేవుడు మమ్మల్ని కాపాడే దేవుడు అని ఆ యొక్క రాజు ముందల బహుగా ధైర్యంగా నిల్చున్నారు. ఆమె మనము అలా నిలకడగా ఉంటున్నామా లేదా అని దేవుడు మనల్ని ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా కాపాడే దేవుడు. హల్లెలూయా. సో ఏ దేవుడైతే మనని రక్షణ ఇచ్చాడో ఆ దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు, నేను నీ తోడు ఉంటాను నువ్వు చనిపోయేంత వరకు అని దేవుడు తోడుగా ఉంటున్నాడండి. ఆయన చనిపోయి మనము విశ్వాసంతో మరణించిన అక్కడ మనకి నిత్య జీవితంలో దేవుడు మనకి బలాదాసుడా అని గొప్ప కిరీటం, జీవ కిరీటం ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, ఆశ్చర్యపోకండి. ఒకవేళ విశ్వాసంతో, మన యొక్క విశ్వాసంతో ఎవరైనా ద్వేషిస్తున్నట్లయితే అది ఒక సంతోషంతో మనం భావించి మన విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఐ వాంట్ యు టు ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ and we will sing this song, యేసు వలే నన్ను మార్చు తండ్రి. ఈ యొక్క పాట మనమందరం కూడా పాడి దయచేసి మనమందరం కూడా నిల్చుందామా? we will just stand and I request we will all just sing this song loudly. This song is all about ఆయన వలే మనము మార్చబడితే ప్రతి ఒక్క శోధనలో నుంచి దేవుడు, శోధన వచ్చినప్పటికీ కూడా వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి వాక్యం మరి దేవుడు మనకి అందించున్నాడు. మరి ఆయన కొరకు సిద్ధపడి మరి ప్రతి సమయంలో ఆయన కొరకు మరి సాక్షులుగా మరి ఉండడం అనేది ఎంతో గొప్ప ధన్యత అండి. యేసు వలె నన్ను మార్చు మరి పాట పాడుకుంటూ మరి దేవుని నామమును మహిమపరుస్తామండి. ప్రైజ్ యు జీసస్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒక ఎడారి వంటి జీవితం, ఒక అరణ్యం వంటి మరి జీవితం, కష్టాలను మనం వెళ్తున్నా సరే ఆయనకు కృతజ్ఞతలు చెల్లించేటువంటి హృదయం మనకు కలిగి ఉండాలి. ఆయన విశ్వాసంలో మనం స్థిరపరిచి మరి ఆయన కొరకు జీవించే విధంగా, ఆయన కృపలో జీవించేటువంటి వాక్యాన్ని మనకి అని చెప్పేసి కోరుకుంటాం. ఇది కేవలం ఒక పాటగా మాత్రం కాకుండా మన ప్రార్థనగా మరి ఈ సమయంలో వాడు కలిసి పాడదాం. ప్రైజ్ యు జీసస్. Praise you. యేసు వలే నన్ను
వారి గురించి ప్రార్థించి వాళ్ళ యొక్క విశ్వాసములో మనం ఎంకానికి తిరిగి వెళ్ళకుండా విశ్వాసంలో కొనసాగాలని ప్రార్థించి దయచేసి I request you to please hold your neighbor and let's pray. Hallelujah. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దాన్ని ఎన్ని హింసలు వచ్చినా ప్రభా, ఎన్ని పరీక్షలు, ఎన్ని ద్వేషాలు లోకము మా పట్ల చూపించిన ప్రభా, విశ్వాసంలో ముందుకు అడుగులే ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. Blessed are those who are persecuted, O God, in my name, you have said. తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు యొక్క కృపను అనుగ్రహించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క కృప వాత్సల్యము, మీ యొక్క శాంతి సమాధానాలతో వాళ్ళని దీవించి మా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రాజా మరి ఆఫీసెస్ లో, మా యొక్క నేబర్స్, మేము ఉంటున్న ఫ్లాట్స్ లో, అపార్ట్మెంట్స్ లో ప్రభా ఎంతో మంది మా పట్ల ప్రభా అసూయగా చూస్తూ ఉంటారు ప్రభా. బట్ వి విల్ కౌంట్ ఆల్ యాజ్ జాయ్. అవన్నీ కూడా ప్రభా సంతోషంతో మేము అనుభవించి ముందుకు వెళ్తుంటాం ప్రభా. ఆ యొక్క కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎందుకంటే మేము మీ బిడ్డలము ప్రభా, క్రీస్తు బిడ్డలము అని లోకం తెలుసుకున్నట్టు వాళ్ళు కూడా రక్షణలో రావాలని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా కుటుంబం నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామం ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. జస్ట్ 2 minutes అండి. మరి ఇప్పుడు ప్రేయర్ చేసేటప్పుడు ఐ ఫెల్ సంథింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఎస్తర్ క్వీన్గా ఉండేనో మోర్డెకాయ్ అంటాడు, నువ్వు క్వీన్ అని చెప్పేసి నువ్వు సేఫ్గా ఉన్నావేమో అని అంటారు. సో అంటే పర్సిక్యూషన్ మన వరకు రాలేదు, బట్ స్టిల్ మనము సేఫ్గా ఉన్నామని చెప్పేసి మనము ఫీల్ అవ్వద్దు. అంటే ఎస్తేరు రాణిగా రాజ్యంలో భద్రంగా ఉంది, కానీ హింస నీ దగ్గరికి రాలేదు అని నువ్వు అనుకోవద్దు. సో మనం అంటే ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేయలేదు కాబట్టి వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ సేఫ్. అంటే మనం ఆ పరిస్థితి మనం అనుభవించలేదు కాబట్టి మనము సురక్షితంగా ఉన్నాము అని మనం అనుకోవద్దండి. మన స్టాండ్ మనది. మనము మన ఉద్యోగ స్థలంలో కానివ్వండి, మన ఇంటి స్థలంలో కానివ్వండి, మన పరిసరాలలో కానివ్వండి, దేవుడు మనల్ని నిల్చోబెట్టాడు అంటే దేవుడి ఒక సంకల్పం, ఉద్దేశం ఉంది. సో అది మనము గ్రహించుకొని వీ హ్యావ్ టు walk and work according to the will of God. Amen. Amen. Thank you so much. We'll sing a song and we'll collect God's tithes and offerings. I request Brother Shishir and Satya. మంచి ఆరాధన, మంచి వాక్యంతో మమ్మల్ని బలపరిచినట్లు మీకే వందనాలు. మంచి సాక్ష్యాలతో మీరు మమ్మల్ని బలపరిచారు ప్రభా. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు పేరు పైన దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆశీర్వాదాలు సంఘం మీద ఉంచిన సంఘాన్ని అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి కొన్ని సంఘంలో, మరి మా సంఘంలో కొంతమంది రాలేకపోతుంటారు ప్రభా.
వారి నిమిత్తంగా ప్రార్థన చేస్తున్నాం. వచ్చే వారంలో అందరితో కలిసి మేము ఆరాధించే ఆ యొక్క కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీకే మహిమ, మీకే ఘనత చెల్లిస్తున్నాం ప్రభా. పట్టబడిన కానుకల నిమిత్తం మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. ఈ యొక్క చిన్ని ప్రార్థన ఏసంత పరిశుద్ధంగా ఉన్నాడు వేడుకుంటున్నాం మా తండ్రి అయిన ప్రేమ, కృప, యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. Hallelujah. Please invite your friends and family members next week and we will have snacks. Please don't go away. Yeah. God bless you.